ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల వరమే చేయబడిన. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగిన వాడు కాకపోవునా? అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగచేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, అట్లనరాదు. అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా? మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా? ఎంత మాత్రమునో కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూను పాపమునకు లోనై ఉన్నారని ఇంపకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు, అందరూను త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది, వారి నోటి నిండా శపించుట పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారి ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదును. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదే నమ్ము వారికందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. ఏ భేదమును లేదు, అందరూను పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడి ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి అతిశయ కారణం ఇక్కడ అది కొట్టివేయబడెను.
ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను, క్రియా న్యాయమును బట్టియా కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒకడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతివంతులనుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా? అట్లన రాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. దేవ పరలోక దూతాలను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా, నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. దేవ పరలోక దూతాలను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా, నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. దేవ పరలోక దూతాలను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. దేవ పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. దేవ పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో
ఎంతో మహిమా నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింత ఎంతో ఎంతో మహిమా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనాకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనాకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావు, నా రక్షణ కర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావు, నా రక్షణ కర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకు స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకు స్తోత్రం. మా ప్రార్థనలు ఆలకించువాడా, మా ప్రధాన యాజకుడ స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడ, మా ప్రధాన యాజకుడ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మమ్మోను కొనిపోవు త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం, మమ్మోను కొనిపోవ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేను అనువాడ స్తోత్రం, అల్పావమేగా స్తోత్రం, ఆమేను అనువాడ స్తోత్రం, అల్పావమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడావైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రేమ నమ్మకమైన పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మీ నామాన స్తోత్రం నాన్న. ఇంతవరకు నాన్న ఆరాధన చేత మీరు మహింపరచబడ్డారు నాయన. వందనాలు ప్రభా. ఇదిగో నాన్న ఎప్పుడు వాక్యం చెప్పనే ఉండగా నాన్న పరశుగాన్ని దీవించండి, ఆశ్రయించండి. ఏదైతే వాక్యం చెప్తున్నారో ఆ వాక్యం ద్వారా మేము తృప్తిపడి మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోండి. పాస్టర్ గారికి మీరే తోడుగా ఉండండి. మీ యొక్క పరలోక జ్ఞానం అనుగ్రహించి వాక్యాన్ని మాకు అందేశించమని, మీరే సహాయం చేయమని, వచ్చిన వారందరినీ కూడా కాపాడి దీవించి ఆశ్రయించమని, సహాయం చేయమని మా ప్రభు నేస్పేట దునంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. తండ్రి మా ప్రార్థన ఆలకించినట్టు స్తోత్రం. కూడి వచ్చిన మీకు అందరికి ప్రత్యేక వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం తెచ్చినాక, వాక్యంలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాక, ప్రియుల అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు ప్రియులార మనం చూస్తాం. 2వ అధ్యాయము 23వ దినములో ప్రియులార మనం చూసలితే యేసుక్రీస్తు చదవండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యాయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి Yes. You nailed him to a cross and killed him. యేసుక్రీస్తును చంపేసామన్నమాట. అంటే హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం. కాబట్టి అది దేవుని యొక్క చిత్తం అని కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు సిలువ వేయబడామన్నమాట. మనం చేస్తున్న పాపానికి బదులుగా మన ఆలోచన గాని, మాటలు గాని, క్రియలు, మనందరం మానవులందరం చేస్తున్న ప్రతి పాపానికి బదులుగా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే నా కొరకు, మీ కొరకే
మన కొరకు ప్రాణం పెట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రాణం పెట్టాం. కాబట్టి సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రియులారా మనం ధ్యానించుకోవడం మనకు మేలు అన్నమాట. కాబట్టి మనం విసిగిపోలేదన్నమాట. ఇక్కడ యేసుక్రీస్తు ఎన్నో శ్రమలు నా కొరకు మీ కొరకు అనుభవించామన్నమాట. అంటే ఆ శ్రమలు ప్రియులారా మనం ధ్యానించినట్లయితే మనం విసిగిపోలేదన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మన జీవితంలో కూడా శ్రమలు ఉంది, నిందలు ఉంది, అవమానాలు ఉన్నాయి. కాబట్టి దానిలో ప్రియులారా మనం విసిగిపోకుండా ఉండాలి అంటే తప్పకుండా మనం యేసుక్రీస్తును ధ్యానించాలి. మరి యేసే ప్రేమ మనం ధ్యానించాలి. ఇప్పుడు మనకు బలం వస్తాయి అనమాట, ధైర్యం వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి సిలువ వేయబడిన క్రీస్తును ప్రియులారా మనం అనుదినం మనం ధ్యానించాలి. అలాగే యేసుక్రీస్తును మనం ఎంతగా ధ్యానించిన కొలది అంతగా ప్రియులారా మనకు ఓదార్పు, నెమ్మది, స్వస్థత, సమాధానం మనం అది అనుభవంగా పరిశుద్ధాత్మదేవుడు మారుస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడి పేతురుగా మిగిలిన శిష్యులు కలిసి ప్రియులారా సువార్త చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు గురించి ధైర్యంతో యూదుల మధ్యలో ప్రకటించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు కూడా 24వ వచనంలో రాయబడింది, But God released him from the horrors of death and raised him back to life. అంటే మరణం యేసుక్రీస్తును పట్టుకోలేదన్నమాట. మరణాన్ని జయించి అంటే తండ్రిని దేవుడు మరణం నుండి, సమాధి అనుభవం నుండి తండ్రిని దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపాడు 3వ రోజు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫర్ డెత్ కుడ్ నాట్ కీప్ హిమ్ ఇన్ ఇట్స్ గ్రిప్. కాబట్టి మరణాన్ని జయించిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించిన దేవుడు, సాతాను జయించిన దేవుడు, అన్నింటిని జయించిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రేమ సువార్త, ఆ జయం, విక్టరీ న్యూస్ ప్రియులారా మనం చెప్తున్నాం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు సమాధిని గెలిచాం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తును వెంబడించిన మనకు కూడా అదే అనమాట. యేసుక్రీస్తు ప్రియులారా సమాధి నుండి బయటికి వచ్చి అంటే మహిమా శరీరంలో తండ్రిని దేవుడు తిరిగి లేపిన కాబట్టి మహిమా శరీరంలో ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనకు కూడా మహిమా శరీరం దేవుడు ఇస్తాడనమాట. యేసుక్రీస్తును కలిగిన మనలో మహిమ ఉంది. కాబట్టి మహిమలో మనం అనుదినం ఎదుగుతున్నాము. యేసుక్రీస్తు రాకడలో మహిమా శరీరం మనకు అందరికీ సువార్తను రక్షణ పొందిన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధంగా వాక్యానుసారంగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి మహిమా శరీరం జీవంగల దేవుడు నాకు మీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవుడు ప్రియులారా మనకిచ్చిన గొప్ప వాగ్దానం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మనం యేసుక్రీస్తుని మనం వెంబడిస్తున్నాము, మహిమలో మనం అనుదినం ఎదుగుతున్నాము. మంచిది. కాబట్టి ప్రియులారా ఈ ఆత్మీయ జీవితంలో మనం కదలిపోకుండా ఉండాలి అంటే మన హృదయం ఎల్లప్పుడూ ఆనందించాలని దేవుడు కోరుతుంది. ప్రభువునందు మనం ఎల్లప్పుడూ ఆనందించుడని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకవేళ మీ హృదయం దుఃఖంతో, నిరాశతో బాధతున్నారేమో. కానీ 25వ వచనంలో ఇలాగే ప్రియులారా రాయబడింది. అంటే దావీదు గురించి రాయబడింది. దావీదు తన జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ దేవుని వైపు చూస్తామన్నమాట అనే వాక్యంలో రాయబడింది. చదువుతారమ్మా 25వ వచనం. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆమేన్. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం కదలిపోకుండా ఉండాలి అంటే మన క్రీస్తును చూడాలి అనమాట. యేసు క్రీస్తును చూడాలి. విశ్వాసంతో మనం ప్రభువును చూడాలి అనమాట. ప్రభువును మనం ధ్యానించాలి. ప్రభువులో మనం ఆధారపడాలి. ఇప్పుడు ప్రభువులో ఆధారపడుతున్న వ్యక్తులు కదలిపోలేదన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు గొప్ప దేవుడు కాబట్టి. ఐ సీ దట్ ద లార్డ్ ఈస్ ఆల్వేస్ విత్ మీ. ఒకటి దావీదు ఏం చూసామంటే దేవుడు ఎల్లప్పుడూ నాతో పాటు ఉన్నా. ఆ సత్యం అది విశ్వాసంతో చూసామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా చూడాలి దేవుడు మనతో ఉన్నామని, దేవుడు మనతో పాటు ఉన్నామనే సత్యం ప్రియులారా మన పరిశుద్ధాత్మని అర్థం చేసుకోవాలి. గొప్ప దేవుడు, సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని. ఇప్పుడు మీరు ఎంతమంది ఎదురు చూస్తున్నా దేవుడు నాతో పాటు ఉన్నామని, మీతో దేవుడు ఉన్నామని ప్రియులారా మీరు ఎంతమంది చూస్తున్నారు? కాబట్టి ఐ సీ దట్ ద లార్డ్ ఈస్ ఆల్వేస్. చూడండి, ఎల్లప్పుడు. ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు అనమాట. ఎల్లప్పుడు దేవుడు నా పక్షంగా ఉన్నా. వీళ్ళు ఎంతమంది అలాగే చెప్తున్నారు? నా పక్షంగా దేవుడు ఎల్లప్పుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ప్రియులారా ఎల్లప్పుడు మన పక్షంగా మన తోడుగా ఉన్నామన్నమాట. ఇమ్మానుయేల్. ఇప్పుడు అది మనం చూడాలి. కానీ చాలాసారి మనం సమస్య ఏంటిది అంటే
పాపం వైపు ఎక్కువ చూస్తారేమో, పాపాలు లేదంటే సమస్యల వైపు, లేదంటే సాతాను చేసిన క్రియలు దాని వైపు ఎక్కువ మనం చూస్తారేమో, పరిస్థితుల వైపు ఎక్కువ చూస్తారేమో. అప్పుడు మన మనసులో బాధలు వస్తుంది, దుఃఖం రావడానికి అవకాశం ఉంది, నిరాశ రావడానికి అవకాశం ఉంది, మనం కృంగిపోవడానికి అవకాశం ఉంది. కానీ యేసుక్రీస్తు వైపు స్థిరంగా చూస్తున్న వ్యక్తులు కృంగిపోలేదన్నమాట. వారు ధైర్యవంతులుగా పరిశుద్ధాత్మతో అధికంగా నింపబడి, దేవుని ప్రేమతో అధికంగా నింపబడి వారు ముందుకు, వారు ప్రియులరా జయంతో వారు ముందుకు వెళ్తారనమాట. కాబట్టి ప్రియుల మన మనసు యేసుక్రీస్తు మీదే మన మనసు పెట్టాలన్నమాట. యేసుక్రీస్తు మీదే మనం ఫోకస్ చేయాలి, జీవంగల దేవుని మీద మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు దావీదు ప్రియులారా మనం చెప్తున్నమాట, ఐ సీ ది లార్డ్ ఈస్ ఆల్వేస్ విత్ మీ, అంటే నాతో పాటు దేవుడు ఉన్నామని ప్రియుల ఆ విషయం గురించి దావీదు ఎక్కువ మనసు పెట్టినట్టు ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి మనతో పాటు మాత్రం కాదు, గొప్ప సమాధి నుండి మూడో రోజు తెలియలేచిన దేవుడు పరిశుద్ధాత్మ వలన క్రీస్తు సువార్త రక్షణ పొందిన మనలో వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. అంటే మన లోపల ఉన్నామన్నమాట, నా ఆత్మలో ఉన్నాము. మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారి మీదే కూడా దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రెసెన్స్ ద్వారా దేవుడు మనతో పాటు ఉన్నామన్నమాట, మన తోడుగా ఉన్నామన్నమాట, మనలో ఉన్నాము. మన తోడు ఉన్నారు. అలాగే ఆ సన్నిధితో మనల్ని కప్పేసిన స్థాయిలో ఉన్నామనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం బై ఫెయిత్ మనం పలకాలి, యేసు మీ ఆత్మతో నన్ను నింపిన కాబట్టి దేవా మీకు స్తోత్రం. ఒకవేళ మీరు అభిషేకంతో నింపబడలేదేమో, అయినా కానీ విశ్వాసం తెప్పాలి. దేవా మీ ఆత్మతో, పరిశుద్ధాత్మ దేవా యేసు మీ ఆత్మతో నన్ను నింపిన కాబట్టి స్తోత్రమైన విశ్వాసంతో మనం చెప్పాలి, విశ్వాసంతో మనం పలకడం నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అది అనుభవంగా మార్చబడుతుంది అనమాట. విశ్వాసంతో మనం మాట్లాడడం నేర్చుకోవాలి. బైబిల్లో రాయబడింది, మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు అనమాట. కాబట్టి మనకు దేవుని చిత్తానుసరంగా మనం ఏం కావాలో అదే మనం ప్రియులారా మనం విశ్వాసంతో మాట్లాడాలి, విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఏదైనా చేసిన తర్వాత కాదు, కానీ దానికంటే ముందే మనం అడ్వాన్స్ గా చెప్పాలి. బైబిల్ అదే మనకు నేర్పిస్తుంది. మన యేసునామములో ప్రార్థన చేయాలి, మన అవసరాల కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత దేవుడు అది అనుగ్రహించామని మనం స్తుతించుకోవాలి, దేవుని మహిమపరచాలి అన్నమాట. మనం చాలాసారి మనం ప్రార్థన చేస్తున్న మంచిది, తర్వాత మన దేవుని స్తుతించాలి. దేవా నా ప్రార్థన మీరు ఆలగించి గొప్ప కార్యం చేస్తున్నకాబట్టి విశ్వాసంతో చూసుకొని ప్రియులారా మనం దేవుని ఆరాధించేవారు ఉండాలి, స్తుతించేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనకి ఏం కావాలి అది మన విశ్వాసంతో చెప్పాలి, బై ఫెయిత్ మనం అది పలకాలి అనమాట. కాబట్టి ఫస్ట్ మాట వెళుతుంది అనమాట. మాట వెళ్ళిన తర్వాత అది ప్రియులారా మనకు అది అనుభవంగా మార్చబడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆది కాండములో మనం చూస్తున్నాము, దేవుడు కూడా తన మాటల ద్వారా దేవుడు ప్రియులారా సృష్టించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కానీ నరిని మాత్రం, లేదంటే మనుషులుగా ఉన్న మనల్ని మాత్రం దేవుడు తన చేతితో మట్టి తీసుకొని దేవుడు తన చేతితో నిర్మించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మాటల ద్వారా సృష్టించడానికి ఉన్న పవర్ మన దేవునికి ఉంది. అలాగే దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తును కలిగిన వారుగా, పరిశుద్ధాత్మను కలిగిన వారుగా, గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వారుగా ప్రియులారా మనం బై ఫెయిత్ పరిశుద్ధాత్మలో ఆధారపడి మన విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు కూడా లేని విషయాలు, అంటే దేవుని చిత్తానుసరంగా మనం మాట్లాడుతున్నప్పుడు అది జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు రోగాలతో బాధపడుతున్న వ్యక్తి అంటే చెప్పాలి, యేసునామములో స్వస్థత కలిగినా కానీ విశ్వాసంతో పలికినప్పుడు అది జరుగుతుంది అనమాట. బై ఫెయిత్ మనం మాట్లాడడం నేర్చుకోవాలి. బై ఫెయిత్ విశ్వాసంతో ప్రియులారా మనం ముందుకు అడుగు వేసుకోవడం మనం నేర్చుకోవాలి. ఒకవేళ మనం ముందు ఏం లేని పరిస్థితి మనకు ఉండవచ్చాము, లేదంటే స్వస్థత చాలా రోజుల నుండి స్వస్థపరచబడలేని పరిస్థితులు ఉన్నారేమో, కానీ ఆయన సరే విశ్వాసంతో మాట్లాడాలి. యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థత నొందదది అని మనం చెప్పాలి అనమాట. చెప్పాలి, మనం నిలబడాలి, విశ్వాసం వరకు నిలబడాలి. విశ్వాసంతో గట్టిగా మనం ధైర్యంతో మాట్లాడడం నేర్చుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విశ్వాసం ప్రియులారా ఫియరు రెండు కలిసి ముందుకు వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు విశ్వాసం, కాబట్టి వాక్యం పరిశుద్ధాత్మ వలన వాక్యాలు వినగలది, వాక్యాలు ధ్యానించగలది, విశ్వాసంలో మనం ఇంగ్రీస్ అవుతుంది. ఇప్పుడు అనదన్న ప్రియులారా మన విశ్వాసంతో మాట్లాడి ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చాలాసారి మనం చూసుకొని, అంటే మన కన్నులతో ఫిజికల్ ఐస్ తో చూసుకొని ప్రియులారా రిపోర్ట్ మనకు వచ్చిన తర్వాత మన విశ్వాసం వాడతారు.
కానీ దేవుడు అది కాదు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి. విశ్వాసంతో ఆ జీవం గల దేవుని ఆధారపడి ముందుకు వెళ్ళడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఒకవేళ ఆ అనుభవం మనకు లేదు అంటే దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. విశ్వాసంతో మనం ఎలాగ ముందుకు వెళ్ళాలి అని దేవుడు నేర్పిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసంతో ప్రియులారా మనం ముందుకు వెళుతున్న వ్యక్తులుగా మనం ఉండాలి. అలాగే మనం నేర్చుకొని ఉంటే మనకు చాలా దారులు ఓపెన్ అవుతాయి అన్నమాట. మన అవసరాలు కూడా తెరచబడదు, మన స్వస్థత మనం అనుభవంగా మార్చబడుతుంది. సమాధానం లేనప్పుడు యేసునామములో సమాధానం కలుగనాకని చెప్పాలి. కానీ చాలాసారి మనం ఏం చేస్తామంటే సమాధానం దేన్ని బట్టి లేదు, ఆ విషయం గురించి మనం ఎక్కువ డిస్కస్ చేసుకొని దానిలో వెళ్ళిపోతారేమో లోతుగా. కానీ సమాధానం గురించి సమాధానం తీసుకొని వచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో రాయబడింది సమాధానపరచువారు ధన్యులు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, తన శిష్యులను పంపి యేసుక్రీస్తు చెప్పారు, మీరు ఏదైనా ఇంటికి వెళుతున్నప్పుడు ఒకవేళ అక్కడ సమాధానం లేదు అంటే కూడా మనల్ని వారు అంగీకరించి ఉంటే, మనల్ని అక్సెప్ట్ చేస్తూ ఉంటే, స్వీకరించి ఉంటే ప్రియులారా మనం వెళుతున్నప్పుడు మన సమాధానం వారికి వస్తుందని రాయబడింది. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వారు అర్హులుగా ఉండే, వారు అర్హులుగా లేదని ఆ సమాధానం తిరిగి వస్తాయన్నమాట. దానికి అర్థం సమాధానం ప్రియులారా మన ఇవ్వచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి సమాధానకర్తైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసంతో ప్రియులారా మనం సమాధానం అని అనుభవించాలి. రెండు ఇద్దరులకు సమాధానం ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. రోగాలతో చాలా రోగాలు, రకరకాల రోగాలుతో బాధపడుతున్న వారిని ఈ కాలంలో మనం చూస్తున్నాము. దాని మధ్యలో యేసునామములో నేను మీరు నిలబడాలి. ఇక్కడ యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేచాము. సజీవుడైన దేవుడుగా పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు మనల్ని వాడుకోవాలని దేవుడు కోరుతుంది. కాబట్టి మన విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. రోగాలు, రకరకాల పేర్లు ఉన్న రోగాలు విధులు అయినా కానీ ఏ రోగమైన సరే దేవుడు స్వస్థపరుస్తాడు. మన ప్రభువుని యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ప్రభువుకు సాధ్యమన్నమాట. ఎందుకంటే ప్రభు శక్తికర్తైన దేవుడు కాబట్టి సాధ్యం. హల్లెలూయా. కాబట్టి మనం బై ఫెయిత్ ప్రియులారా ఆ హీలింగ్ రివర్ మనం రిలీజ్ చేయాలన్నమాట. బై ఫెయిత్ మన దేవుని శక్తి రిలీజ్ చేసేవారు ఉండాలి. బై ఫెయిత్ మనం దేవుని శక్తి రిలీజ్ చేసేవారు ఉండాలి. కానీ చాలాసారి ఏమవుతుంది అంటే మనం నూతన పరచబడలేని మనసు నుండి కొన్ని సిగ్నల్ మనకు వస్తాయేమో, మీకు ఏమి లేదు అని, మనకు ఏం లేదని శోధన అంటే ప్రజలు కొన్నిసారి మనకు మన దగ్గర లేదు అని, తక్కువ ప్రజలు ఉన్నారని, లేదంటే డబ్బు తక్కువ ఉంది అని, లేదంటే సమస్యల గురించి అందు కూడా మన ముందు అలాంటి ఆలోచన మనకు వస్తాయేమో. కాబట్టి ఇప్పుడు ఇలా మనుషులు ఎంతమంది ఉన్నారని దాన్ని బట్టి కాదు, మన చేతిలో ఎంత డబ్బు ఉంది అని దాన్ని బట్టి కాదు, హీలింగ్ కానీ దేవుని యొక్క మెరకలు దాన్ని బట్టి కాదు. దేవుని యొక్క మెరకలు కానీ, దేవుని యొక్క స్వస్థ కానీ, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు అది దేవుని బట్టి జరుగుతుంది అనమాట. యేసుక్రీస్తుని బట్టి జరుగుతుంది, లేదా యేసుక్రీస్తు నామాన్ని బట్టి జరుగుతుంది, యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి జరుగుతుంది, యేసుక్రీస్తు వాక్యాన్ని బట్టి జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసంతో నిలబడి ప్రార్థన చేయడమే అంతే. హల్లెలూయా. మన విశ్వాసంతో నిలబడి ప్రకటించాలి అంతే యేసు నామములో. ఇప్పుడు మనం చూస్తున్నాం యేసుక్రీస్తు దానికి చక్కని ఒక ఉదాహరణ మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తును చాలా ప్రేమించిన లాజరు వ్యాధిగా అంటే రోగాలతో బాధపడినప్పుడు మార్త గారి మరి గాని మెసేజ్ వెంటనే పంపిస్తున్నాం అనమాట. గురు నువ్వు ప్రేమిస్తున్న హల్లెలూయా ఆ సహోదరుడు లాజరు వ్యాధితో బాధపడుతున్నాము కాబట్టి త్వరగా రావాలని. కానీ యేసుక్రీస్తు వెంటనే వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఎల్లప్పుడూ తండ్రి స్వరం విన్న తర్వాత ముందుకు వెళ్తారనమాట. దేవుని స్వరం విని ముందుకు వెళ్తారు, పరిస్థితులను బట్టి కాదనమాట. మనమేమో పరిస్థితులను బట్టి ముందుకు కదులుతారేమో, ముందుకు వెంటనే స్టెప్ చేస్తారేమో. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ ప్రియులారా మనం చూసినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు, తండ్రి స్వరం విని ముందుకు వెళ్తారు. కాబట్టి అక్కడ కొంచెం మిస్అండర్స్టాండింగ్ మామూలు ప్రజలకు రావచ్చు. ఎందుకంటే ఇంత రోగంతో ఉన్నప్పుడు కూడా, ఇంత బాధతో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తుతో చెప్పిన కదా కానీ త్వరగా రావచ్చు కదా అని ప్రజలు అనుకోవచ్చు. ప్రేమ తగ్గిపోయిందా అని కూడా కొందరు అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ ప్రియులారా మనం యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే పరిస్థితిని బట్టి కాదు, తండ్రి స్వరమేనే ముందుకు వెళ్తారనమాట. ఇప్పుడు మనం కూడా ప్రియులారా విశ్వాసములో మనం ముందుకు వెళ్ళాలి అంటే
దేవుని స్వరం వినేవారుగా మనం ఉండాలి. బై ఫెయిత్ మనం ముందుకు వెళ్ళాలి అంటే పరిస్థితిని బట్టి కాదు, దేవుని స్వరం వినేవారుగా మనం ఉండాలి. అందుకొరకు ప్రియులారా మనం దేవుని స్వరం వినాలి. దేవుని స్వరం వినడం సువార్త రక్షణ పొందిన దేవుని బిడ్డలకు అది చాలా ఈజీ అన్నమాట. పరిశుద్ధాత్మ సహాయం వలన అది చాలా సులభం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునితో యేసుక్రీస్తు ప్రేమ, సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి గ్రహించిన ఆ ప్రేమ అర్థం చేసుకొని దేవుని ప్రేమిస్తున్న దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు ఒక స్వరం వినడం చాలా సులభం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. లేదు కానీ మనం యేసే ప్రేమ అర్థం చేసుకొని మనం ప్రేమించే వారు ఉండాలి. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు కదా, మీరు అందరికంటే అన్నిటికంటే మీ ప్రాణం కంటే నన్ను ప్రేమించమని ప్రభు చెప్పారు. ఇప్పుడు అలాంటి ఉన్న వారికి దేవుని స్వరం విని బ్రతకడం చాలా సులభం అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరం విని బ్రతికినట్టు దేవుడు కృప చూపినాక, కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము, లాజరును లేపడానికి యేసుక్రీస్తు నాలుగో రోజు వెళ్ళి యేసుక్రీస్తు అక్కడ వెళ్ళి ప్రియులారా తండ్రి స్వరం విని ఆల్రెడీ ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి నుండి వినామనమాట. అంటే తండ్రి స్వరం విని, అంటే యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడాం లాజరు కొరకు లేపమని ఆల్రెడీ ప్రార్థన చేశామన్నమాట. తర్వాత ప్రియులారా లాజరు బయటకు రావాలని గట్టిగా చెప్పినప్పుడు చనిపోయిన స్థాయిలో ఉన్న లాజరు తిరిగి అంటే లేచి వచ్చామన్నమాట. అంటే దానికి అర్థం స్పిరిట్ లాజరు శరీరం నుండి స్పిరిట్ వెళ్ళి ఉండవచ్చు, వెళ్ళింది అనమాట. స్పిరిట్స్ వెళ్ళిన కాబట్టి ప్రియులరా చనిపోయింది. కానీ యేసుక్రీస్తు చెప్పినప్పుడు తిరిగి ఆ స్పిరిట్, హ్యూమన్ స్పిరిట్ తిరిగి అది తన బాడీలోనికి వచ్చి జీవంగానికి బయటకు వచ్చామన్నమాట. ఎందుకంటే మన దేవుడు సర్వాధికారి, ఆత్మ మీద కూడా అధికారం కలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ప్రియులారా మనం చూస్తున్నది శిష్యులు కూడా అధికారం దేవుడు అనుగ్రహించుంటూ మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త ప్రియులారా 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు శిష్యులకు అధికారం ఇచ్చి పంపినప్పుడు రోగాలతో ఉన్న వారిని స్వస్థపరచాలని చెప్పారు, దురాత్మలను ఆమె వెళ్ళగొట్టమని చెప్పారు, ఇంకా కుష్ఠ రోగంతో ఉన్న వారిని స్వస్థపరచమని చెప్పారు, చనిపోయిన వ్యక్తులను కూడా లేపుడు అని ప్రభువు చెప్పారు. దేవునికి స్తోత్రం. చనిపోయిన వ్యక్తులను కూడా లేపుడి అంటే దుర్మరణాలు వచ్చి. ఇప్పుడు ఈ సాతాను ఏం చేస్తున్నాడు, మనుషులు దీర్ఘాయుస్సు కలిగి బ్రతకకుండా ప్రయత్నం చేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సాతాను నాశనం చేయడానికి, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తుంది అనమాట. ప్రత్యేకంగా ఆత్మీయంగా మనల్ని చంపడానికి సాతాను గాడు దెయ్యాలు అయినా ప్రయత్నం చేస్తాడు. అండ్ ఫిజికల్ కూడా అంటే శారీరంగా కూడా దుర్మరణాలు అంటే దీర్ఘాయుస్సు కలిగి బ్రతకకుండా చేస్తాడు. కానీ ప్రియులారా దేవుడు యేసుక్రీస్తు అని చెప్పారు, మీరు వెళ్ళి చనిపోయిన వారిని కూడా లేపుడు అని చెప్పారు. కాబట్టి బై ఫెయిత్ అంటే అది ప్రియులారా విశ్వాసం మనం వాడుతున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందన్నమాట. కాబట్టి ఈ కాలంలో యేసునామములో మనం నిలబడాలి, దేవుని స్వరం అనే విశ్వాసం గురించి గట్టిగా నిలబడాలి, విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. కాబట్టి రోగాలతో గాని సమస్యలతో ఉన్నవారు ప్రియులారా మన ముందు వచ్చినప్పుడు, మన దగ్గరికి దేవుడు తీసుకుని వచ్చినప్పుడు వారి కొరకు యేసు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించామన్నమాట. ఎందుకంటే సమాధి నుండి తెలియలేచిన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. మనలో నివాసం చేస్తున్నాడు. రక్షణ పొందిన క్రిస్తునందు ప్రియులారా మనలో, మీలో గొప్ప దేవుడు ఉన్నాడు, మనలో గొప్ప దేవుడు ఉన్నాడని మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఒకవేళ డబ్బు మీ చేతిలో తక్కువ ఉండవచ్చు, ఎక్కువ ఉండవచ్చు, దానితో అది వేరే విషయం. హల్లెలూయా. ఒకవేళ ప్రజలు మీతో చాలా మంది ఉండవచ్చు, కొన్నిసారి ఎవరు లేదేమో, నో ప్రాబ్లం. కానీ ఆయన సరే ప్రియులారా కొన్నిసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవచ్చు, అనుకూలం లేదేమో. దేవుడు మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం పరిశుద్ధాత్మ వలన మనలో ఎల్లప్పుడూ నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మాత్రం ఎల్లప్పుడూ మనకు తోడున్నాడు. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క శక్తి కలిగిన దేవుడు అంటే దేవుని యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తి అనమాట, దైవ జ్ఞానం దేవుని యొక్క శక్తి. అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాయి కాబట్టి వారి ఫెయిత్ మనం శక్తి రిలీజ్ చేసుకోవాలన్నమాట. అంటే మన ఇద్దరి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తి మన నుండి రిలీజ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ కాలంలో బై ఫెయిత్ మనం ఆ శక్తి ఎక్కువ వాడుకోవాలన్నమాట.
ఎక్కువ వాడుకోవాలి దేవునికి స్తోత్రం. కానీ చాలాసారి మనం అవిశ్వాసం వలన అనుమానం, అవిశ్వాసం, పరిస్థితులను చూసుకొని అది మనం విశ్వాసంతో అది వాడుకోవడం లేదేమో, కానీ వాడుకోవాలి. బై ఫెయిత్ మనం వాడుకోవాలి. బై ఫెయిత్ ప్రియులార దేవుని శక్తి మనం రిలీజ్ చేయాలన్నమాట. ఇప్పుడు దేవుని శక్తి రిలీజ్ చేసేవారుగా మనం ఉండాలి. చాలాసారి మన దేవునితో ఏం చెప్తామంటే, ప్రభు మీ శక్తి నాకు పెంచుము, శక్తిలో నేను ఎదగాలి, అభిషేకంలో నేను ఎదగాలి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే దేవునికి అభిషేకం చాలా గొప్పది. దేవునికి అభిషేకం చాలా గొప్పది. అదే ప్రియులార ఇంకొక మాటలో చెప్పాలంటే అదే ప్రభు అయిన యేసుక్రీస్తు అనమాట. అభిషక్తులైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్న కాబట్టి యేసుక్రీస్తుకు అభిషేకం మనలో ఉన్నామన్నమాట. ఎందుకంటే కొలొస్సీ రాసిన పత్రిక 1:27 వచనంలో రాయబడింది, మహిమ నిరీక్షణ క్రీస్తు మీలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు మీద ప్రియులార మనం ఫోకస్ చేసి ఉంటే మనం హృదయం కదలిపోలేదన్నమాట. మన ధైర్యంతో ముందుకెళ్ళవచ్చు అనమాట. క్రీస్తు మీద మనం ఫోకస్ చేయాలి, క్రీస్తుని మనం ధ్యానించాలి. కాబట్టి సాతానుకు తందడం ఏంటి? క్రీస్తు నుండి మన మనసును డైవర్ట్ చేయడం. అది బెండి కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, రకరకాల విషయాలు చూపించుకొని మన మనసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన విశ్వాసం దానికి ఆమేన్ హల్లెలూయా కర్త అయిన యేసుక్రీస్తును మనం చూడాలి, హల్లెలూయా మనం ధ్యానించాలి, యేసుక్రీస్తుని మనం ఆధారపడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ఎల్లప్పుడూ మనలో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి శక్తి మనం రిలీజ్ చేసేవారు ఉండాలి. అది ఎలాగ సాధ్యం అంటే బై ఫెయిత్ మనం మాట్లాడాలి అన్నమాట. బై ఫెయిత్ మనం మాట్లాడాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి మన విశ్వాసంతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసారి మన విశ్వాసంతో మాట్లాడినప్పుడు ఏం జరగలేదాము, కానీ మనం మాట్లాడాలి, విశ్వాసంతో మనం మాట్లాడడం నేర్చుకోవాలి. కాబట్టి మన విశ్వాసంతో మాట్లాడకుండా ఫియర్, ఆ స్పిరిట్ మనల్ని ఆపేస్తుంది అనమాట. అవిశ్వాసం కానీ, అనుమానం కానీ, ఫియర్, ఆ దెయ్యం మనల్ని మాట్లాడకుండా చేస్తుంది అనమాట. బై ఫెయిత్ ఒక వ్యక్తిను హీలింగ్ లోనికి నడిపించకుండా, హీలింగ్ రివర్ శక్తి మన నుండి రిలీజ్ చేయకుండా ఫియర్ స్పిరిట్ మనను ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దాని కొరకు మనలో ఉన్న లోపాలను అంతా కూడా చూపిస్తాడని, మనలో ఉన్న లోపాలంతా కూడా చూపిస్తాడని, అది ఒకవేళ చూసినా వెంటనే మనం విశ్వాసంలో తగ్గిపోతుంది. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తును చూడాలి, బట్ బైబిల్ చూడాలి, పరిశుద్ధ గ్రంథం మనం చూడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చామన్నమాట. యేసుక్రీస్తు రక్తం పవర్ఫుల్, పరిశుద్ధ రక్తం ద్వారా దేవుడు గతకాలంలో మనం చేస్తున్న ప్రతి పాపాలు, యేసే నా పాపం క్షమించుము, ఆలోచన మాటలు క్రియల ద్వారా పాపం క్షమించమని చెప్పినప్పుడే దేవుడు పాపాలు అంతా క్షమించామన్నమాట. మరలా దేవుడు దాన్ని ఎత్తుకొని వచ్చి ఇంకా చూపలేదన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మన అందరం నీతిమంతులకు దేవుడు మార్చాము. ఇప్పుడు నీతి ధరించుకొని, నీతి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నీతి గురించి ఒప్పింపిస్తాడు. హోలీ స్పిరిట్ దేవుడు మీరు నీతిమంతురాలని ఒప్పింపిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించి ఒప్పింపించినప్పుడు మనకు ధైర్యం వస్తాయన్నమాట, విశ్వాసం వస్తాయన్నమాట. సాతానేమో ఒకవైపు నుండి అపరాధ భావం, పాపాలు గతకాలంలో చేసిన పాపం అంతా కూడా చూపిస్తారు. కాబట్టి మనం కాబట్టి ప్రియులారా మనం చూడాలి, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నది చూడాలి, సాతాన్ని చూపిస్తున్నది మనం చూడొద్దు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వాళ్ళు దేవుడు తప్పకుండా మాట్లాడతారు, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మీరు నీతిమంతురాలు. ఇప్పుడు బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది, నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మెరకలు జరుగుతాయి, యేసుములో జరుగుతాయి. కాబట్టి మనం నమ్మాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం నమ్మాలి? యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు నా పాపాలు క్షమించామని మనం నమ్మాలి. అది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా లెక్కలేని నా దేవుడు నా పాపాలు క్షమించాము, దేవుడు నాకు పాపశ్రమను అనుగ్రహించాము, నేను నీతిమంతురాలు. మన నీతిమంతుల మన గ్రహింపుతో మనం బై ఫెయిత్ మనం ఆడుకోవాలన్నమాట. విశ్వాసం మనం ఆపరేట్ చేసుకోవాలి. విశ్వాసం మనం ఆపరేట్ చేసినప్పుడు మనకు చాలా దారులు ఓపెన్ అవుతాయి అనమాట. విశ్వాసం మనం ఆపరేట్ చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం విశ్వాసం మనం ఆపరేట్ చేయాలి, బై ఫెయిత్ మనం అది ఆపరేట్ చేయాలి. కాబట్టి దాని కొరకు నిలబడాలి. కాబట్టి ఏమవుతాయని బాధపడవద్దు. ఒకవేళ నేను ప్రార్థన చేసినప్పుడు ఏం జరగలేదు అని అనుకొని చేయకుండా ఉండవద్దు అనమాట. బై ఫెయిత్ మనం చేయాలి. యేసుక్రీస్తు మనం చూస్తున్నట్లయితే తండ్రి స్వరం విని లాజరు కొరకు ప్రార్థన చేశాను, అద్భుతం జరిగింది. అలాగే ప్రియులారా మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలి.
హల్లెలూయా. అప్పుడు దేవుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, విశ్వాసంతో ప్రియులారా మన ప్రార్థన చేసేప్పుడు యేసుక్రీస్తును సమాధి నుండి లేపిన దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతాయన్నమాట. దేవుని కార్యాలు మనకు చూడవచ్చు. ఇప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టాలుగా మనం ఉండలేదు. బట్ విశ్వాసంతో ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడదాం ముందు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 25వ వచనములో దావీదు చెప్పారు, నేను ఆయనను గుర్చు దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అది మాత్రం కాకుండా ప్రభువును ప్రియులారా మనం చూసి ఉండే ఇంకా నెక్స్ట్ వదనం చదువుతారా? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 26వ వచనం. కావున నా హృదయము ఉల్లసించును, నా నాలుక ఆనందించును, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నో వండర్ మై హార్ట్ ఈస్ గ్లాడ్. అంటే హృదయం ఆనందంతో నింపబడతాయి అన్నమాట యేసుక్రీస్తును చూస్తున్న వ్యక్తులు. దావీదు అనుభవపూర్వంగా చెప్పినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అలాగే మనం కూడా నిజంగా క్రీస్తు మీదే ఫోకస్ చేసుకొని బ్రతుకుతున్న వ్యక్తులుగా ఉండే, యేసుక్రీస్తు మనం ధ్యానంగా ఉండే, ఆ ప్రేమ యేసుక్రీస్తు మాటలు ధ్యానించుకొని మనం బ్రతుకుతున్నప్పుడు మన హృదయం తప్పకుండా ఆనందంతో నింపబడతాయి అన్నమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆనంద నదులు మన ఆత్మ నుండి యేసు నామములో ప్రవహించినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తుని ఫోకస్ చేసుకొని బ్రతుకుతున్నప్పుడు ఆనంద నదులు తప్పకుండా ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆనందంతో మనం నింపబడినప్పుడు పరలోకం మనం అనుభవించినట్టే దేవునికి స్తోత్రం. అదే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో దేవుని రాజ్యం నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందలి ఆనందం. యేసుక్రీస్తును ప్రియులారా చూసుకొని ఆధారపడి బ్రతుకుతున్న వ్యక్తులుగా మన ఆత్మ నుండి ఆనంద నదులు పొంగి పొర్లుతాయి అనమాట, ప్రవేశిస్తాయి అనమాట. కాబట్టి అది దేవుని చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాక్యం వెళ్ళిన మీ నుండి రక్షణ పొందిన మీ ఆత్మ నుండి యేసునామములో జీవజల నదులు ఆనంద నదులు యేసునామములో ప్రవహించినాక, ఆనంద నదులు మీ ఆత్మ నుండి యేసునామములో పొంగి పొర్లునాక, యేసునామములో దేవుని ప్రేమ ప్రవహించినాక, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క శక్తి, హీలింగ్ రివర్ మన ఆత్మ నుండి, మిరకల్ నది మన ఆత్మ నుండి యేసునామములో సమృద్ధి ప్రవహించినాక. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ నదులు ప్రియులారా మన ఆత్మ నుండి ఎంత ప్రవహించినా కానీ అది ఆగిపోలేదు. హల్లెలూయా. అది అన్లిమిటెడ్ అనమాట. ఎంతైనా మనం మన ఆత్మ నుండి అది ప్రవహించిన కొలది మనం లోకానుసరంగా మనం చూసినట్లయితే ఒక ట్యాంకులో మనం నీళ్లు నింపబడి ఉంటే అది వాడుతున్న కొలది అయిపోతుంది. హల్లెలూయా. బ్యాంకులో డబ్బు మనం వాడుతున్న కొలది అది అయిపోతుంది. ఇప్పుడు లోకానుసరమైన విషయాలు ప్రియులారా మనం చూసినట్లయితే అది వాడుతున్న కొలది అయిపోతుంది. కానీ స్పిరిచువల్ విషయాలు అలా కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా జీవజల నదులు ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు దేశం అది ఆగిపోలేదు, ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు అభిషేకంలో ప్రియులారా నేను మీరు మన ఇంక్రీస్ అవ్వాలి అంటే ఇది బై ఫెయిత్ మనం వాడుకోవడం నేర్చుకోవాలి. వాడుకోలేదు అంటే ఇంక్రీస్ కాదనమాట. హల్లెలూయా. కాబట్టి అభిషేకంలో ప్రియులారా మనం ఇంక్రీస్ అవ్వాలి అంటే మనం ఏం చేసుకోవాలి? బై ఫెయిత్ ఇది వాడుకోవాలి. ఇప్పుడు భయంతో, అవిశ్వాసంతో, అనుమానంతో మీరు ఇది వాడుకోలేదు అంటే ఏమీ కనిపించలేదు, ఏమీ మనం అనుభవించలేదు అనమాట. కానీ మనం బై ఫెయిత్ అంటే అది వాడుకోవాలన్నమాట. బై ఫెయిత్ అది యూజ్ చేసుకోవాలి. వాడుతున్న కొలది ఇంక్రీస్ అవుతుంది. అందుకొరకే మనం చూసినట్లయితే కొందరు ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేస్తున్న కొలది దేవుడు ఇంకా అభిషేకం ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు కొందరు మన మధ్యలో ఉన్నారు, వారు ప్రార్థన చేస్తున్నట్లయితే వారు ప్రార్థన ఆపడం వారికి కష్టం అవుతుంది. ఎందుకంటే ప్రార్థన చేస్తున్న కొలది దేవుడు అధికమైన అభిషేకం ఇస్తాడు. ప్రార్థన శక్తి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. కాబట్టి మనం ఊహించండి కాదు, మనం ఏమో ప్లాన్ 1 గంట 2 గంటలు ప్రార్థన చేయాలని మనం ప్లాన్ చేసి ఉండవచ్చు. నేను పరిశుద్ధాత్మ దేవుడు కొందరిని అభిషేకించి వాడుతున్నప్పుడు వారు 3 గంటలు 4 గంటలు 5, 6 చెప్పలే. కొన్నిసారి ఒక రోజు అంతా కూడా తీసుకొని వెళతాడని. ఎందుకంటే దేవునికి తెలుసు ప్రార్థన ఆమె అవసరమని. ప్రార్థన వీళ్ళను అభిషేకించి దేవుడు వాడతారు. ఇప్పుడు మనం తప్పు పట్టవద్దు అనమాట. మామూలుగా మనం తప్పు పెడతాయి, అలాంటి వారు మనం తప్పు పెడతాయి. కొందరు ఎక్కువ ప్రార్థన చేసాబో ఈ రోజు వారు ఎక్కువ ప్రార్థన చేసామని మన మనుషులకు, ఎందుకంటే మనకు లిమిట్ ఉంది అనమాట. మన టైం లిమిట్ మనకు ఉంది. ఆరాధన కొందరు కొన్నిసారి పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు పాటలు ఎక్కువ పాడతారు. దేవుని శక్తితో నింపబడినప్పుడు మనం పెట్టిన దానికంటే ఎక్కువ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవునికి మనం ఫ్రీడమ్ ఇచ్చి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వాడతారు, అధికంగా పనులు చేస్తాడు. హల్లెలూయా. అందుకొరకు ప్రియులరా, నేను గత కాలంలో కనుబో అంటే కోటయం అంటే వాగతాన్ కేరళలో ఒక చోటులో
ఒక మీటింగ్ లో ప్రేయర్ మనం చూసినట్లయితే ఒక ఇంటిలో ప్రేయర్ పెట్టామన్నమాట. వారు ప్రేయర్ పెట్టినప్పుడు చర్చలో కాదు, ఇంటిలో ప్రేయర్ పెట్టామన్నమాట. చర్చలో ఏమో లిమిట్ ఉంది అనమాట, 10 నుండి 1 గంట దాకా, దానికంటే ఎక్కువ వెళ్ళవద్దు అనమాట. కానీ ఒక ఇంటిలో వారు ఫ్రీడమ్ ఇచ్చారన్నమాట. ఎంతసేపు అయినా ప్రార్థన చేసుకోవచ్చు, పొద్దున్న నుండి ఎంతసేపు అయినా ప్రార్థన చేసుకోవచ్చు. పొద్దున్న 9 గంటలకు ప్రారంభించినట్లయితే 1 గంట, 4 గంటలు, 5 గంటలు, కొన్నిసారి రాత్రి 1 గంట కూడా ఆ ప్రార్థన వెళ్ళిపోతుంది అనమాట. ఆ వ్యక్తి ఫ్రీడమ్ ఇచ్చామన్నమాట. ఎంతసేపు అయినా ప్రార్థన చేసుకోవచ్చు, ఎంతసేపు అయినా ఆరాధన చేసుకోవచ్చు, ఎంతసేపు అయినా వాక్య పరిధి చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతైనా పర్వాలేదు, నో ప్రాబ్లం అని ప్రియులార వారు ఆ ఇంటి ఓనర్ అలా చెప్పారనమాట. కాబట్టి అక్కడ ఆ కాలంలో గొప్ప రివైవల్ జరిగింది అనమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి మనం చాలాసారి పరిశుద్ధాత్మను మన మైండ్ ద్వారా, మన నిర్ణయాల ద్వారా ఆపుతుందేమో, పరిశుద్ధాత్మ కార్యాన్ని మనమే ఆపుతుందేమో. కాబట్టి ప్రియుల దేవునికి స్తోత్రం. మనం కొంచెం అర్థం చేసుకోవాలి. కొన్ని పనులు బాధ్యత ఉన్నప్పుడు కొన్నిసారి మనం చేయాలి అన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మతో కలిసి మన అధికమైన సమయం మనం కేటాయించాలన్నమాట. దేవునికి ఒక రోజు అంతా దేవునితో కలిసి ప్రార్థన చేసినట్టు, ఒక రోజంతా ప్రభువును ఆరాధించినట్టు. హల్లెలూయా. ఒక రోజందు అంటే మన ఫ్రీడమ్ ఇవ్వాలి. హోలీ స్పిరిట్ ఎంత ఫ్రీడమ్ ఇస్తుంది, అంతగా పరిశుద్ధాత్మతోడు మనను తన సాధనగా వాడతారు, తన రాజ్యం వరకు వాడతారు. కాబట్టి లిమిట్ పెట్టవద్దు అనమాట. కానీ చాలాసారి మనం లిమిట్ పెడదాం, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. కాబట్టి ఎవరైతే ఆ లిమిట్ కొంచెం తీసి వేస్తారో, కొంచెం ఫ్రీడమ్ పరిశుద్ధాత్మ దేవునికి ఎక్కువ ఇస్తారో వారిను ఎక్కువ దేవుడు వాడతారు. వారి అభిషేకంలో ఎక్కువ ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కొందరు దేవజనులు మనం చూసినట్టే వారు రోగుల కొరకు ప్రార్థన చేయడం మనం చూసినట్టే వారు 10 నుండి 1 గంట దాకా మీటింగ్ సమయం చెప్పినా గానీ తర్వాత 1 గంట నుండి ఇంకా కూడా 2 గంటలు 3 గంటలు రోగాలతో వారి కొరకు దెయ్యాలను వెళ్ళగొట్టడం దాని కొరకు నిలబడి ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. వారు తప్పకుండా అభిషేకం ఇంక్రీస్ అవుతుంది, ఎందుకంటే వారు అభిషేకం వాడుతున్నాం అనమాట. బై ఫేత్ వారు ప్రార్థన చేస్తున్నాం. వారితో మనం అడిగి ఉండే, ఒకవేళ వారితో మనం అడిగి ఉండే మీరు ముందు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కువ అంటే వారి ప్రారంభం మనం చూసినట్టే వారు అందరూ మామూలుగా వారితో అడిగి ఉండే ఫస్ట్ స్టేజ్ లో వారు ప్రార్థన చేసినప్పుడు ఏం జరగలేదేమో వారే చెప్తారు. లేదంటే అలాగే చేసుకొని పట్టుదలతో బై ఫేత్ యేసుక్రీస్తు నాలో ఉన్నాడు కదా, దేవుని గొప్ప అభిషేకం నాలో ఉంది కదా, యేసునామం అన్ని నామకన్నా గొప్పది కదా, యేసు రక్తం పవర్ ఉంది కదా, యేసే మాటకు పవర్ ఉంది కదా అని బై ఫేత్ వారు చేస్తున్న కొలది పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా కథలను ప్రారంభిస్తారనమాట. తర్వాత వారు గొప్ప హీలింగ్ మినిస్ట్రీ కానీ, దెయ్యాలు వెళ్ళగొట్టడం కానీ, లేదంటే సువార్త పరిచర్య కానీ, వాక్య పరిచర్య కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వాడుతారు. ఇప్పుడు ప్రియులారా ఫస్ట్ ఏమి లేదేమో, తక్కువ అలాగే మనకు అనిపిస్తుంది, లేదని కాదు, మనలో అన్నీ ఉంది. ఎందుకంటే సువార్త విని రక్షణ పొందినప్పుడే మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో వచ్చేసాడు. ఇప్పుడు ఆత్మ సంబంధాన్ని 10 ఆశీర్వాదాలు మన ఆత్మలో ప్యాక్ ఉంది అనమాట. అది విప్పడం నేర్చుకోవాలి. బై ఫేత్ మనం విప్పడం నేర్చుకోవాలి. కాబట్టి బై ఫేత్ ప్రియులలో మనం మాట్లాడాలి. అప్పుడు సమస్యలు ఏదైనా సరే, సమస్యల గురించి మనం చెప్పవద్దు, పరిష్కారం అనుగ్రహించే ప్రభు గురించి ప్రియులలో మనం మాట్లాడాలి, గట్టిగా నిలబడాలి. కాబట్టి ధైర్యం మనకి ఎక్కడ నుండి వస్తుంది? వాక్యం నుండి వస్తుంది, యేసుక్రీస్తు నుండి వస్తుంది. అలాగే సాతాన్ మాటలు విని ఉండే ఫియర్ వస్తుంది. కాబట్టి సాతాన్ మాటలు వద్దు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం సాతాన్ ఓయిస్ మనకు వద్దు యేసునామంలో. కానీ మనకు ఓయిస్ అవసరం, యేసయ్య ఓయిస్ మనకు అవసరం, యేసయ్య స్వరం మనకు అవసరం, పరిశుద్ధాత్మ స్వరం మనకు అవసరం. హల్లెలూయా. వాక్యం ఏం మాట్లాడుతుంది? దాని కొరకు యేసునామంలో నిలబడాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు సజీవుడైన దేవుడు. ఆ వాక్యం కూడా చదివి ప్రియులారా నేను ముడిస్తాను. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యములు ఒకసారి మన దేవుడు ప్రియులారా సజీవుడైన దేవుడు. కాబట్టి అపోస్తల కార్యములు ప్రియులారా మొదటి అధ్యాయము స్తోత్రం. మొదటి అధ్యాయము 2వ వచనం చదువుతారమ్మా. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకు బోధించుటకును ఆరంభించిన వాటిలన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి కగ్గుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి
తను తాను సజీవునిగా కనపరుచుకునేను. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు ప్రియులారా సజీవుడని దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాము, మరణించాము, కరెక్టే. కానీ మన మామూలు మనుషుల కాదనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపాము, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపాము. కాబట్టి యేసుక్రీస్తు ఈ రోజు నిత్యం అంటే నిన్న నేడు నిరంతరం ఎగరదు అన్న దేవుడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సజీవుడైన దేవుడు అంటే యాక్చువల్లీ ఎలైవ్, జీసస్ క్రైస్ట్ ఎలైవ్ అనమాట. యేసుక్రీస్తు బ్రతి ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి జీవం గల దేవుడు మన దేవుడు, కాబట్టి కార్యం చేస్తాడు. మన యేసునామం వాడుతున్నప్పుడు, మనం నిలబడుతున్నప్పుడు దేవుడు నా ద్వారా మీ ద్వారా దేవుడు తన కార్యం చేస్తాడు. కాబట్టి మనం నిలబడాలి, మాట్లాడాలి. బై ఫెయిత్ మనం మాట్లాడడం నేర్చుకోవాలి. కాబట్టి మన ఫెయిత్ వాడుతున్నప్పుడు కొన్నిసారి మనం ఫియర్ స్పిరిట్ లేదంటే ఈబుల్ స్పిరిట్, ఫియర్ వలన మనను ఆపడానికి, మనం విశ్వాసంతో మాట్లాడకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. బైబిల్లో రాయబడింది, ఈబుల్ స్పిరిట్ అంటే దురాత్మలు సమూహం ఉంది, అంటే గుంపు ఉంది అనమాట. టీముగా ఈబుల్ స్పిరిట్ గుంపుగా మనం యేసునామములో ప్రార్థన చేయకుండా, యేసునామములో వాక్యం చెప్పకుండా, యేసునామములో సువార్త చెప్పకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. నీవు ప్రార్థన చేసినప్పుడు ఏమీ జరగలేదు, నీవు ప్రార్థన చేసినప్పుడు ఏమీ జరగలేదు, అలాంటి వాయిస్ వినిపించి మిమ్మల్ని సాతాను గాడు బంధిస్తారేమో. కాబట్టి అందుకొరగా అబద్ధాలు మనం నమ్మవద్దు, సాతాను స్వరం నమ్మవద్దు అనమాట. ఇప్పుడు యేసయ్య స్వరం నమ్మాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ స్వరం వినాలి. కాబట్టి ప్రార్థన మనకు అవసరం, హోలీ స్పిరిట్ తో కలిసి బ్రతకడం మనకు అవసరం. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా రాయబడింది, యేసుక్రీస్తు ప్రియులారా సజీవుడైన దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు అది ప్రూఫ్ చేశాడనమాట. అద్భుతాల ద్వారా, ఆశ్చర్యకార్యాల ద్వారా, స్వస్థల ద్వారా దేవుడు ఈ కాలంలో అది చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు. కాబట్టి ప్రియులారా, కాబట్టి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు ప్రాముఖ్యంగా దేవుడు దేని కొరకు చేస్తున్నామంటే ప్రజలతో కరుణ ఉన్న కాబట్టి, దయ ఉన్న కాబట్టి. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు అని అందరం అర్థం చేసుకోవాలి. మనం మాత్రం అర్థం చేసుకొని ఉంటే సరిపోలేదన్నమాట. అందరం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు, శక్తి అయిన దేవుడు, బలవంతుడు, దేవుడు, నిత్య జీవన్, పాప క్షమాపణం, రక్షణ అనుగ్రహించే దేవుడు, ప్రతి ఒక్కరును సాతాను నుండి విడిపించే దేవుడు, పాపం నుండి, పాప అలవాటు నుండి బయటకు తీసుకొని వచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు, దీవించే దేవుడు, శాపాల నుండి విడిపించే దేవుడు, దారిద్ర్యం నుండి విడిపించే దేవుడు, అనారోగ్యం నుండి, అనేకత నుండి విడిపించే దేవుడు, అసూయ నుండి విడిపించే దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు, పగ, కోపం, చేదు, ఆ దెయ్యాల నుండి విడిపించే దేవుడు మన దేవుడు, నరహత్య స్పిరిట్ నుండి, వ్యభిచారం ఆత్మ నుండి, దురాశ నుండి ప్రియులారా దేవుడు విడిపించే దేవుడు, చేతపడి క్రియ ప్రభావం నుండి మన ప్రభువు యేసుక్రీస్తు విడిపించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి విధమైన రోగాల నుండి మన ప్రభువు యేసుక్రీస్తు విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన దేవునికి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. కాబట్టి దేవుడు తన శక్తి సామర్థ్యం నా ద్వారా, మీ ద్వారా, లేదంటే దేవుడు తన సంఘం ద్వారా, దేవుని బిడ్డల ద్వారా తన పవర్ చూపాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. హల్లెలూయా. చూపడం అంటే ఆ పవర్ రిలీజ్ చేసి అనమాట. రిలీజ్ చేసి ఏం చేస్తాడు, ఈవిల్ స్పిరిట్ చేతిలో ఉన్న వ్యక్తులను దేవుడు బయటకు దేవుని రాజ్యంలోనికి తీసుకొని వస్తాడు. దాని కొరకు తన పవర్ దేవుడు వాడతారు, శక్తి వాడతారు. కాబట్టి ఆ శక్తి సామర్థ్యం యేసుక్రీస్తులో ఉంది. అదే యేసుక్రీస్తు రక్షణ పొందిన మనలో ఉన్నాడు. కాబట్టి మనం పవర్ రిలీజ్ చేసేవారు ఉండాలి, శక్తి రిలీజ్ చేసేవారు ఉండాలి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అభిషేకం నమ్మకంగా వాడుకోవాలి. అప్పుడు మనం ఇంగ్రీస్ చూడవచ్చు అనమాట. ఇంగ్రీస్ చూడాలి, మల్టిపుల్ ఇంగ్రీస్. మనం ఆమె ఎదుగుదల ప్రియులారు మనం చూడాలంటే దేవుడు మనకి ఇచ్చిన అభిషేకం మన బై ఫెయిత్ నమ్మకంగా పరిశుద్ధాత్మ సహాయం బట్టి మనం వాడుకోవాలి. దానిలో మన విసిగి ఉండవద్దు, దానిలో మనం నిర్లక్ష్యం చేయవద్దు అనమాట. భయపడవద్దు. ఒకవేళ భయం వచ్చినా కానీ యేసుమలో భయం వెళ్ళిపోయినా కానీ చెప్పాలి, యేసుమలో దాన్ని వెళ్ళగొట్టాలి. కాబట్టి ఎంతగానో మనం భయంతో బ్రతుకుదాం. ఒకరోజు 2 రోజు ఓకే. కాబట్టి ఒక నెల అంతా కూడా భయంతో ఉండడం దేవుని చిత్తం కాదు. బ్రతికినంత రోజు భయంతో బ్రతకడం దేవుని చిత్తం కాదు. కాబట్టి భయం పెట్టును మనం బై ఫెయిత్ యేసు నామములో, యేసు రక్తం, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఓవర్కమ్ చేయాలి. అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు మనకు పిరికీర్తనము గల ఆత్మ దేవుడు వెళ్ళలేదు, శక్తి ఇంద్రియ నగరము గల ఆత్మ దేవుడు తన ప్రేమతో నిండి మనల్ని బలపరిస్తే అనమాట. శక్తి హల్లెలూయా. దేవుడు బలపరిచే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియుల పరిశుద్ధాత్మతో నింపబడి మనం అనేకల కొరకు మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుతుంది. ఇప్పుడు మన కొరకు అనేకలు వేచి ఉన్నాం అనమాట. యేసునామములో మన ప్రార్థన చేసుడు తప్పకుండా పనులు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అపోస్తలుల ద్వారా దేవుడు గొప్ప మిరకల్స్ చేశాడు.
సూచక్రియలు దేవుడు చేశాడు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు. అదే కార్యాలు ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు మనం బై ఫెయిత్ మనం ప్రార్థన చేయాలి. బై ఫెయిత్ మనం నిలబడాలి. యేసునామములో గట్టిగా నిలబడాలి. అంతే, నిలబడి మనం ప్రార్థన చేయాలి. నిలబడి మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రజలను సమస్యలు చూసుకొని మనం భయపడే వారికి ఉండవద్దు. యేసు క్రీస్తుని చూసుకొని, దావీదు మనం చూస్తున్నాము, ఆ క్రీస్తును అంటే దేవుని చూసుకొని బలం పొందాము. హల్లెలూయా, బలం పొందాము. అలాగే మనం కూడా క్రీస్తు వైపు చూసుకొని క్రీస్తు స్వరం విని బలవంతులుగా ముందుకు అన్నదానం కొనసాగించాలి. కాబట్టి క్రీస్తుని ప్రియులారా మనం చూసినప్పుడు ఆనందం నది కూడా మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. అంటే సంతోషం తర్వాత అది ఆరాధనగా మార్చబడుతుంది అనమాట. మన హృదయం సంతోషం నింపబడుతున్న కొలది ఆరాధన శుద్ధిగా మార్చబడుతుంది. లేదు కాబట్టి క్రీస్తుని చూసేవారు బలపరచబడుతుంది, వారి హృదయం ఆనందిస్తుంది, వారు ఆరాధన ప్రభువును ఆరాధించే వారుగా మార్చబడతాయి. ఇప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు కూడా దేవుని శక్తి ప్రవహిస్తుంది. మనం అనుకోవద్దు ప్రార్థన చేసినప్పుడు మాత్రం కాదు, ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు జరుగుతుంది. ఆరాధన చేసినప్పుడు కూడా దేవుని కార్యాలు మెరకులు జరుగుతాయి అనమాట. ఎందుకంటే దేవుని శక్తి వలన జరుగుతాయి. దేవుడి శక్తి మన నుండి ప్రవహించినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దేయాల క్రియలు అందరూ ఏమైపోతాయి. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ దేవుని కాలం. అలాగే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్న వారు ఒక మంచి సమయం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ. కాబట్టి పనివారు దేవుడు కోరుతున్న పనివారు ప్రియులారా మనం చూసినదే పరిశుద్ధాత్మతో నింపబడిన పనివారును దేవుడు లేవనెత్తున్నాడు అనమాట. పరిశుద్ధాత్మతో అభిషేకంతో నింపబడిన దేవుని రాజ్యం. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు పరిశుద్ధాత్మకు లోబడతారనమాట. పరిశుద్ధాత్మ గ్రిప్పులో ఉన్న వారిను దేవుడు ఎక్కువ వాడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేసాం, దేవా మీ ఆత్మతో అధికంగా నింపము. కాబట్టి దేవుని అభిషేకం ప్రియులారా నమ్మకంగా వాడదాం. అభిషేకంలో మీరు ఇంగ్రీస్ అవుతుంది. కాబట్టి మన అభిషేకంలో ఇంగ్రీస్ అవుతున్న కొలది అభిషేకం ప్రవేశిస్తుంది మన నుండి. మన అనేకలు అభిషేకించి అనేక అభిషేక్తులను లేపేవారుగా దేవుడు వాడతారనమాట. హల్లెలూయా. సాతానేమో అభిషేక్తులను చంపడానికి ప్లాన్ చేస్తున్నారు ఒకవైపు, కానీ ప్రభువు ఏమో మనల్ని పరిశుద్ధాత్మతో నింపి దేవుడు అభిషేక్తులను లేవనెత్తినట్టు బలపరిచినట్టు పరిశుద్ధాత్మదేవుడు వాడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు ఇచ్చిన అభిషేకం, కాబట్టి మనలో ఉన్న అభిషేకం, క్రీస్తుని కలిగిన మీలో ఉన్న అభిషేకం గొప్పది. సువార్తను దర్శనం పొందిన ప్రియులారా మనలో దేవుడు ఇచ్చిన అభిషేకం చాలా గొప్పది. దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. హల్లెలూయా. అది ప్రభు అయిన యేసు క్రీస్తు మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో ఉన్న కాబట్టి, అభిషేక్తైన క్రీస్తు ఉన్న కాబట్టి అభిషేకం మనలో ఉంది అనమాట. అది మనం ఎంకరేజ్ చేసుకోవాలి, అది మన విశ్వాసంతో వాడుకోవాలి. ఇప్పుడు పరిస్థితులు తప్పకుండా మారుతుంది. కాబట్టి విశ్వాసంతో ప్రియులారా మనం బ్రతుకుదాం, విశ్వాసంతో మాట్లాడదాం, విశ్వాసంతో మనం ముందుకు వెళదాం. ప్రియులారా మనం విశ్వాసంతో మనం నిలబడి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు తప్పకుండా మీరు కూడా చూస్తారు. కాబట్టి మార్కు సువార్త 16వ అధ్యాయము 17, 18, 19 మనం చూస్తున్నాము. నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి. ఇప్పుడు యేసు క్రీస్తును నమ్మిన నా ద్వారా, మీ ద్వారా, మనందరి ద్వారా సూచక్రియలు తప్పకుండా జరుగుతాయి. ఇప్పుడు అది జరిగినాక హల్లెలూయా జరిగినాక అలాగే అనేకులు క్రీస్తు ప్రేమలోనికి, యేసుక్రీస్తు దగ్గరకు అనేకులు యేసుక్రీస్తును కలిగిన వారుగా మార్చబడినాక, అనేకులు రక్షణ పొందినాక, ప్రియులారా వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా బై ఫెయిత్, దేవా విశ్వాసంతో బ్రతికినట్టు దేవా అలాంటి కృప మాకు అదేంగా దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా స్తోత్ర హోలీ స్పిరిట్ హెల్ప్ లార్డ్ తండ్రి. దేవా ఎవరైనా విశ్వాసంతో ఉండే, అనుమానంతో ఉండే, విశ్వాసంలోని లోపాలు ప్రభు మీరు తీర్చమని ప్రార్థనిస్తున్నాం. దేవా కృపదయము తండ్రి, భయం స్పిరిట్ నుండి విడిపించము తండ్రి, వాక్యం ద్వారా ఆత్మ ద్వారా విడిపించము తండ్రి. దేవ ఆత్మధేయంగా బలపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవ మీరు ఇచ్చిన అభిషేకం నమ్మకంగా వాడుకునే కృపదేవ దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవ శిఖారాధన దేవ అనేకలను విడిపించినట్టు ఈ కాలంలో మమ్మల్ని అభిషేకించి ప్రభు మీరు గొప్ప వాడుకోవాలని ప్రభు పరిశుద్ధాత్మ దేవ మీరు కోరుతున్నటి సుధిస్తున్నాం తండ్రి. దేవ మీ రక్తం ద్వారా మమ్మల్ని ఒక్కసారి కడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీ ఛానల్గా తండ్రి ప్రతి ఒక్కరిని ఇప్పుడు అభిషేకించి దేవ మీ కృప వలన ప్రతి ఒక్కరిని వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. విశ్వాసం దేవ దయచేయము తండ్రి. దేవ ప్రతి ఒక్కరి అభిషేకంలో ఇంగ్రేసావునాకని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ తెంబడి భాషలు మాట్లాడినాకని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ తెంబడి ప్రయోజనాలు చెప్పినట్టు కృపదేవ దయచేయమని తండ్రి. పరిశుద్ధాత్మ తెంబడి దేవ రోగాలతో ఉన్న వ్యక్తుల కొరకు ప్రార్థన చేసే కృపదేవ దయచేయమని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రి సువార్త చెప్పే కృప దేవ ప్రతి ఒక్కరికి దేవ దయచేయమని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడి దేవ అపవాది క్రియలను నాశనం చేసే వ్యక్తిగా, తొలగించే వ్యక్తిగా దేవ మీ చిత్తానుసరణ ప్రతి ఒక్కరు
వాడుకోమని ప్రార్థన ఇస్తున్నాం. హోలీ స్పిరిట్ దేవా పిల్లోడు దేవా మీ ఆత్మతో ప్రతి ఒక్కరిను నింపబోని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఇప్పుడు వెళ్ళప్పుడు మీ వైపు చూసుకొని ధైర్యం పొందుకొని మీలో ఆనందించుకొని బలవంతులుగా అన్నదినం ముందుకు వెళ్ళే కృప తండ్రి ప్రతి ఒక్కరికి ఏసేమిలో అధికంగా దేవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆత్మ ప్రాణం శరీరం తండ్రి బలపరచుందండి. హోలీ స్పిరిట్ ఫిల్లోడ్ దేవా ప్రతి ఒక్కరిను నింపబద్దండి. నా గిన్నె ఆమె పొంగి పొరలొత్తాయి అని చెప్పినట్టు తండ్రి ప్రతి ఒక్కరి నుండి పరిశుద్ధాత్మ నదులు పొంగి పొరులాకని ప్రార్థనిస్తున్నాం. అది ప్రవేశనాకని ప్రార్థనిస్తున్నాం. ఓకే బనాసిగా ఆరాధన కరగరబినాసిలో కొరబిడే నాయందు విశ్వాసం నుంచి వారి కడుపులో నుండి శివదలందరూ ప్రవేశని చెప్పినట్టు దేవా ప్రవేశనాకని ప్రార్థనిస్తున్నాం. హోలీ స్పిరిట్ మీ అభిషేకం ప్రవేశనాక ద నేమ్ ఆఫ్ జీసస్ అది ప్రవేశనాకని ప్రార్థనిస్తున్నాం. ఓకే బనాసిగా కోరిబినాసిగా కొరబిడే కుమరించుమతండి దేవా దాహం కలిగిన వారిను తండ్రి దేవా నింబమని ప్రార్థన చేస్తున్నాం. ఏ సమయంలో తండ్రి దేవా నింబము తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయముతండి. హృదయన్ని బలపరచుందండి. ఓహే లాభ కరబినా సుగోడ కొరబిడే అభిషేకమైన దేవా సాతాన్ గాడులు ఇప్పుడే లయమైపోయినగా సాతాన్ బంధకాలు లయమైపోయినగా ఏ సమయంలో ఫియర్ దేవా దయ్యాలు పరిశుద్ధాత్మక్తి ఉన్నది లయమైపోయినగా ద నేమ్ ఆఫ్ జీసస్ అభవాధికారిలో సంపూర్ణంగా తండ్రి వారి ప్రాణం శరీరం నుండి ఇప్పుడే ద నేమ్ ఆఫ్ జీసస్ లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరిని ప్రభావం చేయమని ప్రార్థనిస్తున్నాం. బలమైన సాధనం తండ్రి మీరు వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఏ శోధంలో మైత్రి మెరకలు జరిగిన మైత్రి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ద నేమ్ ఆఫ్ జీసస్ జరగనకని ప్రార్థనిస్తున్నాం. ఓకే లాభా కరబిడ యేసుక్రీస్తు సజీవుడైన దేవుడని అందరిని గ్రహించినట్టు తండ్రి ఆశ్చర్యకార్య అద్భుతాలు సుజయకరలు జరిగినాక యేసుక్రీస్తు ఆమె ద్వారా ఆమె రక్షణ ఉంది, నిత్య జీవనం ఉంది, పాపక్షమణ ఉంది అని అందరూ గ్రహించి అందరం దేవ రక్షణ పొందినట్టు హోలీ స్పిరిట్ దేవ బలమైన కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి ద్వారా దేవ మీరు చేస్తున్నట్టు దేవ ప్రత్యేకం సుధీస్తున్నాం తండ్రి. మమ్మల్ని దాని కొరకు మీరు పిలిచి ఆమె ఎన్నుకున్న వాటి సుధీస్తున్నాం. అభిషేకించినట్టు వందనాలు తండ్రి మీ రక్తంగా దవిస్తున్నాం. అలాగే తండ్రి నమ్మకంగా ప్రభావ మీ కొరకు నిలబడుతున్న వారికి అవసరాలు ఉన్న రాజ్యం ఇది మొదటి వెదగొడి అప్పుడు ఆయన అనుగ్రహిస్తామని చెప్పినట్టు దేవా మీ చూమనకు భక్తి కావలసిన వాటన్నింటినీ దేవా మీ శక్తి వలన తండ్రి ప్రతి ఒక్కరికి దేవా మీరు చేయబోతున్నట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. మీ రక్తంగా దవిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683 పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.